గ్రేటర్ హైదరాబాద్ లా ఎక్కడ చూసినా రోడ్లు గుంతలమయంగానే ఉన్నాయి. మెయిన్ రోడ్ల కానుంచి గల్లీల దాకా అంతా ఆగమాగంగా కనిపిస్తున్నాయి. చినుకు పడితే రోడ్లన్నీ చిత్తడైపోతున్నాయి. ఇళ్లలో ఉండాల్సిన ఇంకుడు గుంతలు రోడ్ల మీద కనిపిస్తున్నాయి. బల్దీ ఆఫీసర్లు మట్టుకు ఏడా గుంతలు లేకుండా చేస్తున్నామని చెప్తున్నారు. మరి సిటీల రోడ్లు ఎట్లున్నాయి, జనం రెస్పాన్స్ ఎట్లుందో మా రిపోర్టర్ కంచరాజు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ని చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్లో వానల మీద వానలు పడుతున్నాయి. చిన్న వాన పడితే చాలు మొత్తం గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న రోడ్లన్నీ జలమయంగా మారుతాయి. మరి ఈ వానల మీద వానలు పడతా అంటే పట్నం రోడ్డు ఎట్లున్నాయి? మేము 31 తారీఖు నాడే పట్నం రోడ్లన్నీ సాఫ్ చేయాలని సీఎం కేసీఆర్ చెప్పిండు. మరి ఇప్పుడు నెల 15 రోజులు అవుతుంది. పట్నం రోడ్లు ఎట్లా ఉన్నాయి, ఎక్కడికెక్కడ మరమ్మతులు చేస్తున్నారా లేరా ఒకసారి తెలుసుకుందాం. అన్న ఎట్లున్నది ఇక్కడ రోడ్డు ఎట్లుంటుంది? ఇదేంటిది? చాలా ఇక్కడ ఇబ్బందికరంగా ఉంది. బస్సులు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఇక్కడ రోడ్ చాలా చిన్నగా అయిపోయింది. మొత్తం గుంతలు పడుతున్నాయి. ఎవరో వస్తున్నారు, కొంచెం వేస్తున్నారు, మళ్ళీ అది వెళ్ళిపోతూ ఉంది. వర్షం పడితే 2 రోజుల్లో చాలా ప్రాబ్లమ్స్ అయిపోతున్నాయి. ఎవరు మొత్తం ఈ షాపులకి రోడ్ల మీదకి వచ్చేస్తాయి నీళ్ళని. చాలా ఇబ్బందికరంగా ఉంది. బస్ స్టాప్ లేదు, అందరు ఎండలు నిలిచిపోతారు. పబ్లిక్ చాలా బాధాకరంగా ఉన్నది. ఎవరు పట్టించుకోవట్లేరు. ఏదో నామకు వస్తే చేస్తున్నారు, పోతున్నారు. అందరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎన్నేళ్ళ కంచెలు ఇక్కడ బస్ స్టాప్ ఉంది ఇక్కడ. మరి ఎట్లా ఈ రోడ్డు అంత పొక్కిలు చేసినట్టు ఉన్నది? ఎప్పటి ఇట్లా ఉంటుంది? ఎప్పుడు పొక్కిలు చేసినట్టే ఉంటుంది. దీన్ని పట్టించుకునే నాదుడే ఉండడు. ఎప్పుడైనా ఏదైనా ఓలు గిట్లా ఏదైనా ప్రయత్నిస్తే మాత్రం ఓలు గిట్ల పాడి మట్టి గిట్ల లేచిపోతే ఉత్తగా ఏదో జిహెచ్ఎం వాళ్ళు వస్తారు, ఆడ ఏదో కంకర వేస్తుంటారు, పోతుంటారు. అంతేగాని దీన్ని గట్టిగా చేసే నాదుడే లేడు. రోడ్డు మీద ప్రతిరోజు యాక్సిడెంట్ అవుతుంటుంది. మేము పక్కనే ఇక్కడ పనిచేస్తుంటాము, రోజు చూస్తుంటాము. మేము బండ్లు పడుతుంటే కూడా పోయి మేము వాళ్ళని లేపి పక్కకు నిలబెట్టి వాటర్ దాపించి పంపుతాం. కానీ ఏ నాయకుడు వచ్చి దీన్ని చేసే నాదుడే లేడు. మేము 16-17 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటాం, మేము చూస్తూనే ఉంటాం. ఈ రోడ్డు చేసిన నాదుడే లేడు. ఎక్కడెక్కడ ఎట్లా డ్యామేజ్ ఉంది, మరి అధికారులు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఎట్లా పనులు చేస్తున్నారు, ఈ పనులు చేస్తున్నాయి కూడా ఎన్ని రోజులు ఉంటున్నాయి కూడా అసలు అర్థం కాని పరిస్థితి అని పట్టణం పబ్లిక్ అంటారు. మరో రోడ్డు కాడ చూద్దాం, ఆడ ఎట్లున్నది, మరో ఏరియా కాడ ఆ రోడ్డు డ్యామేజ్ ఎట్లున్నదో తెలుసుకుందాం. మనం యూసఫ్ కూడా చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం. ఈ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ కానీ, పంజాగుట్ట, కొండాపూర్, బోరుబండ వెళ్ళాలంటే అన్ని వెహికల్స్ అన్నీ ఈ ప్రధాన రహదారి మించేలా పోతుంటాయి. మరి ఈ రోడ్డు అసలు ఇక్కడ ప్యాచ్ వర్క్ వేసిన దాఖలాలు అయితే కనబడతలేవు. మొత్తం గుంతలు గుంతలుగా ఉన్నది. ఎక్కడ చూసినా పెద్ద సర్కిల్, ఈ సర్కిల్ అటు సైడ్ 2 బస్ స్టాప్ ఉన్నాయి, ఇటు సైడ్ 2 బస్ స్టాప్ ఉన్నాయి. మొత్తం అంతా గుంతలు గుంతలు ఉన్నాయి. ఇక ట్రాఫిక్ కూడా ఫుల్. వర్షం పడితే చాలు ఇక్కడ రోడ్ అంతా చిత్తడి అయితే ఇప్పుడు అంతా పొక్కులు చేసినట్టు అయితే మొత్తం ఉన్నది. ఎన్నేళ్ళ కాంచెలు ఇట్లున్నది అసలు ఇక్కడ రోడ్లు మరమ్మతులు చేస్తాలా వీళ్ళని అడుగుదాం. చెప్పన్న, ఎన్ని రోజుల కాంచెలు ఇక్కడ ఉంటారు మీరు? ఇక్కడ రోడ్లు ఎట్లుంటాయి? నేను ఇక్కడ 8 ఇయర్స్ నుంచి ఉంటున్నాడు యూసుఫ్గూడలో. అదే ఇక్కడ రోడ్స్ వచ్చేసి ఎలా ఉందంటే 4 ఇయర్స్ నుంచి చూస్తూ ఉన్నాము. మెట్రో వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడ ఎటువంటి రోడ్డు రిపేర్ కానీ కొత్త రోడ్డు వేయడం కానీ లేదు. యాక్చువల్లీ రోడ్డు వేస్తే ఏంటంటే ఒకవేళ వేసినా కానీ జస్ట్ ప్యాచ్ వర్క్ చేస్తే ఆ సైడ్స్ ఉంటుంది కదా, నైస్ ఫినిషింగ్ ఇవ్వడం లేదు. ఆ ఫినిషింగ్ ఇవ్వకపోవడం వల్ల ఆ 2 వీలర్స్ మీ నుంచి వెళ్ళే వాళ్ళు ఈ వర్షాకాలంలో స్కిడ్ అయి పడిపోవడము, దెబ్బలు తాగడము చూస్తూ ఉంటాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కోట్ల విజయభాస్కర్ స్టేడియం దగ్గర వీక్లీ ఒక యాక్సిడెంట్ అయితేనే ఉంటుంది. యాక్సిడెంట్ దగ్గర ఒక నెలకు ఒక పర్సన్ చచ్చిపోతూనే ఉంటారు. అది మీడియా వాళ్ళు వచ్చే లోపలనే ఆ డెడ్ బాడీని ఎత్తుకొని పోతూనే ఉంటారు. కానీ మరి అది ఎవరికి తెలియదు ఇక్కడ రోడ్స్ బాగాలేనందుకు యాక్సిడెంట్స్ అవుతుంటాయి అని చెప్పేసి. నేను కూడా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి నేను కూడా ఫ్రాక్చర్ అయిన వాళ్ళనే కాబట్టి ఐ నో దిస్ రోడ్స్ ఈజ్ వెరీ డ్యామేజ్డ్ రోడ్స్. దయచేసి నేను చెప్పేది ఏంటంటే రోడ్స్ ఒకవేళ వేసినా కానీ ప్యాచ్ వర్క్ చేసినా కానీ అట్లీస్ట్ ఈ వర్షాకాలము అయ్యేంత వరకన్నా ఇది నీట్గా ఉండేటట్టుగా మీరు చూసుకుంటారని గవర్నమెంట్ వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సార్ మీరు చెప్పండి సార్, సిటీలో రోడ్లు ఎట్లా ఉన్నాయి? జిహెచ్ఎంసీ కూడా ప్యాచ్ వర్కులు చేస్తూ ఉన్నది, మళ్ళీ చేసినవి 2-3 రోజులకి డ్యామేజ్ అవుతుంది. ఎట్లా ఉన్నాయి పరిస్థితి? వాతావరణంగా ఏంటంటే అధికారులు వాళ్ళకు ఎక్స్పీరియన్స్ వితౌట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు. వాళ్ళు ఏదో నామాత్రంగా ప్యాచ్ వర్క్ చేసినాం. దాంట్లో సరి అయిన సిమెంట్ ఎంత వేయాలి, ఎంత ఇసుకగాలి పని అవగాహన లేక వాళ్ళు నామాత్రంగా వాళ్ళు చెప్పడం, వీళ్ళు చేయడం తప్ప ఎంతవరకు అది పరిపూర్ణంగా చేసిందని వాళ్ళు గమనిస్తలేరు. వీళ్ళు అధికారులు ఏం చెప్పడం, అరే పలానా ఏరియాలో డ్యామేజ్ అయింది, ప్యాచ్ వర్క్ ఉంది,
ఓన్లీ చేస్తారు పంచబద్దు, మరి దాన్ని ఎంతవరకు చేసిండ్రు చేసి చూపారన్నది వాళ్ళు చూడడం లేదు. వీళ్ళు నా మాత్రం చేయడం అంత తప్ప ఏం లేదు. ఇంకపోతే ఇక్కడ యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ మూల మీద అది దాదాపు 15 రోజుల స్తంభం వంకర ఉంది. రేపు ఆన్ ది స్పాట్లో ఇలాగనే వరుసలు వచ్చిననుకోండి, అది పడింది అనుకో దాదాపు 100 మంది చనిపోతారు. అప్పుడు నాయకులు వేస్తారు, ముసలి కన్నీరు కాలుస్తారు, అంతే తప్ప ఏదో అది చేస్తాం ఇది చేస్తామంటే తప్ప ఏం లేదు. దయచేసి ఇప్పటికైనా నాయకులు వాళ్ళని ఎవరినైతే లేబర్లు కానీ జిహెచ్ఎంసీ వాళ్ళని వాళ్ళకి అవగాహన లేదు ఈ రోడ్ల గురించి. వాళ్ళు దగ్గరుండి ఎంత సిమెంట్ కలపాలి, వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ చేయాలి, ఎంతవరకు కంప్లీట్ అనేది వాళ్ళు గమనించాలి. కానీ ఏదో నా మాత్రం వచ్చి వాళ్ళు మీరు ప్యాచ్ వర్క్ చేయకపోండి అంటే వాళ్ళు అంతవరకు చేసిపోతారు. వీళ్ళు ఏదో మీద పూతలు పెట్టి పోతారు. మళ్ళీ పోయినాక వారం రోజులకు 15 రోజులకు మళ్ళీ ఎక్కడి గొంగ వేసిన అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఇది అధికారులే చర్య తీసుకోవాలి దీనికి. ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. మేడం, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చూసా కూడా చెక్ పోస్ట్ నుంచి ఉంటున్నారు, ఇక్కడ రోడ్లు పరిస్థితి ఎట్లా ఉంది? మెట్రో రైలు వస్తుందని చెప్పేసి 4 ఇయర్స్ నుంచి ఇక్కడ రోడ్స్ వేయలేదు. రీసెంట్గా ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉందని చెప్పేసి నేనే కంప్లైంట్ ఇచ్చి చేయించాను ఒక 3 months బ్యాక్. అప్పుడు చూడండి అప్పుడే డ్రైనేజ్ మొత్తం పగిలిపోయి మళ్ళీ విధిగా ఉంది. మంచిగా వేస్తే బాగుంటుందని. రోడ్స్ చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. మాకు కూడా పిల్లల్ని బయటికి పంపాలంటే చాలా భయంగా కూడా ఉంది. అసలు మున్సిపాలిటీ వాళ్ళు బాగా చర్య తీసుకొని మెయిన్ డ్రైనేజ్ ప్రాబ్లం నేను 3 months బ్యాక్ వేయించాను. ఇక్కడ కంప్లైంట్ ఇస్తే డ్రైనేజ్ చేశారు. డ్రైనేజ్ వాటర్ రోడ్డు మీదకి వచ్చి రోడ్డు ఖరాబ్ అవుతున్నాయా? వర్షము విత్ డ్రైనేజ్ నిండిపోతుంది. డ్రైనేజ్ వాళ్ళు మేము కంప్లైంట్ ఇచ్చి ఒక 3 months నుంచి నేను ఫోర్స్గా కంప్లైంట్ ఇచ్చి డ్రైనేజ్ చేయించాము. వాళ్ళు నీట్గా చేయలేదు. ఆ సిమెంట్ చూడండి, అది చూడండి అప్పటికే లేసిపోతుంది, మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు చెక్ పోస్టులో మొత్తం గుంతలమయంగా ఉన్నది. మన నగరంలో అక్కడక్కడ ప్యాచ్ వర్కులు చేసినా కానీ యూసఫ్ కూడా చెక్ పోస్టులో మాత్రం ఇప్పటి వరకు కూడా ప్యాచ్ వర్క్ 4 సంవత్సరాల నుంచి ప్యాచ్ వర్క్ చేసిన దాఖలాలు లేదని స్థానికులు కూడా అంటున్నారు. మొత్తానికైతే ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 9600 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని రోడ్లు కూడా ప్రధాన రోడ్లు కావచ్చు, ఈ గల్లీ రోడ్లు కావచ్చు, అన్ని చిందరవందరగా ఉన్నాయి. జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, మరమ్మతుల పేరుతోని కోట్ల రూపాయలు కేటాయించిన అది పూర్తి స్థాయిలో మాత్రం పనులు చేయట్లేదు. నాసిరకం వేసి తూతు మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళి జారుకుంటున్నారు. ప్రతి ఏటా ఇది మరమ్మతుల పేరుతో కోట్ల రూపాయల ధనం వృధా అవుతుందని స్థానికులు చెప్తున్నారు. మరో లొకేషన్కి వెళ్దాం, అక్కడ గల్లీ రోడ్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. రోడ్డు శ్రీనగర్ కాలనీ పంజాగుట్ట వెళ్ళే రోడ్లో చాలా దీనస్థితిలో ఉంది. రోడ్డు పోవడానికి జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేరు. మరి వాటర్ ఎక్కువ వస్తుంది, మరి బండ్లు పోవడానికి కూడా రిస్క్ అయిపోతుంది. గుంట పడింది, డ్రైనేజ్ లీక్ అయింది, వాటర్ వస్తున్నాయి, బయటకు వస్తున్న ఎవరు పట్టించుకోవట్లేరు. అది మొత్తం గుంతలుగా ఉంది. మొన్న వేసిపోయినారు, అయినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. మళ్ళీ వస్తుంది. ఈ డ్రైనేజ్ వాటర్ వచ్చి కంపు కొడుతుంది. రోజు ఇట్లాగనే చాలామంది ట్రాఫిక్ జామ్ వల్ల కింద పడుతున్నారు 2-3 సార్లు. అయినా ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు బాధలు వాళ్ళవే అయిపోతున్నాయి. రష్ ఫుల్గా ఉంటుంది. 24 hours రష్గానే ఉంటుంది. ఉదయం నుంచి నైట్ 9-10 వరకు ఇట్లాగనే ఉంటుంది. నేను నైట్ 9 వరకు ఇక్కడనే ఉంటా. ప్యాచ్ వర్క్ చేయలేదు. మొన్న ఒకసారి చేసిండ్రు, అయినా మళ్ళీ పోయిపోయింది. అది మళ్ళీ వెళ్ళిపోయింది. ఇక్కడ వచ్చేసి మనం కొంచెం వర్షం పడినాకైతే ఈ రోడ్లో మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ ఫుల్ బ్లాక్ అయిపోతుంది. అందులో రాళ్ళు రప్పలు మొత్తం గుంతలు. దానివల్ల నాకు రీసెంట్లీ ఇప్పుడు యాక్సిడెంట్ అయిపోయింది. 3 days అయింది. ఇప్పటివరకు అసలు ఎటువంటి తగ్గలేదు నాకు ఇప్పటివరకు. సో చాలా ప్రాబ్లం ఉంది. ఇదే కాకుండా డైలీ ఎవరో ఒకరు పడతారు. నేను ఒకటి మీకు కనిపించాను కెమెరాకి, వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ చాలామందికి ఏదో ఒక ఇన్సిడెంట్ అవుతుంది. సో ఇలాగే జరిగితే అసలు హైదరాబాద్లో ఎవరు ఉంటారు అసలు? అంత ప్రాబ్లం. చాలా డ్యామేజెస్ ఇక్కడ కాకుండా చాలా ఏరియాలో, పంజాగుట్ట నుంచి చాలా ఏరియాలలో ఇట్లా మెట్రో ఇటు ఉంది, అక్కడైతే చాలా బ్లాక్స్ ఉన్నాయి. అది ఫుల్ ప్రాబ్లం ఉంది. ఏదో ఒక రాయడ్డం ఏదో ఒకటి. కానీ బైక్ మీద వెళ్ళడానికి అయితే ఫుల్ ప్రాబ్లం అండి. అదే సార్ ఫుల్ ప్రాబ్లం రోడ్లో టోటల్ అదే ప్రాబ్లం ఉంది ఫుల్. చూసిల్లు కదా పట్నం రోడ్లు ఎట్లున్నాయో మీ కళ్ళకు కట్టినట్టుగా చూపించినాం. గ్రేటర్లో ఉన్న 9600 కిలోమీటర్ల విస్తరించిన రోడ్లన్నీ ఒక గిట్లనే ఉన్నాయి. ఇది పంజాగుట్ట యూసఫ్ కూడా వెళ్ళే పెద్ద రహదారే. ఈ రహదారిలో నెలల తరబడి డ్రైనేజ్ వాటర్తో ఇట్లనే ఇక్కడ పబ్లిక్ తక్లీఫ్ పడుతున్నారు. ఇదే కాదు, మెయిన్ రోడ్లు గల్లీ రోడ్లు అన్నీ గిట్లనే తక్లీఫ్గా ఉన్నాయి. మరి పట్నం పబ్లిక్ మంచి సేవ చేయాలంటే జిహెచ్ఎంసీ అధికారులు వెంటనే ఈ డ్యామేజ్ అయిన రోడ్లను వెంటనే మరమ్మతు చేసి పట్నం పబ్లిక్ ఇబ్బందులు లేకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్టు సిద్దిక్తో రాజు V6 న్యూస్, హైదరాబాద్.